హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు వచ్చి మా ఇంట్లో నాటుకోడి కర్రీ చేస్తున్నానండి. దానికోసం అయితే నాటుకోడి కోడిని అయితే తీసుకొచ్చారు. దాన్ని అయితే బయటికి ఇవ్వకుండా బయటికి ఇస్తే వాళ్ళకి వచ్చి కాబట్టి త్వరగా చేసి మనకి ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మా డాడీ కూడా చేస్తారండి. అందుకని మా డాడీ చేసేస్తున్నారు. ముందుగా అయితే దీన్ని కాల్చేసి నీట్గా పసుపు అది రాసేసి మంచిగా కడిగేశారండి. కడిగేసిన తర్వాత దీన్ని అయితే మా నాన్నగారు ఒక కత్తితోటి చెక్క మీద కట్ చేస్తున్నారండి. మనం ఏ సైజులో కావాలితే ఆ సైజులో మన ముక్కల్ని కట్ చేసుకోవడమేనండి. తర్వాత దీన్ని కత్తిపీటతో అయితే కోసుకోవాలి. అంటే షాక్ తోటే మొత్తం మాంసం అంతా అవ్వదు కాబట్టి కత్తిపీటతో మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవడమేనండి. ఇక్కడ మా నాన్నగారు అయితే కొట్టిస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఏమో ముక్కల కింద కట్ చేస్తున్నారండి. కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకుందండి. ఒక గంటన్నర అయితే పట్టిందండి మాకు ఈ కోడి చేయడానికి, దీన్ని కట్ చేయడానికి, మంచిగా ముక్కలు అవి కోసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి అయితే మాకు ఒక గంటన్నర అయితే ఖచ్చితంగా పట్టిందండి. ఇక్కడ మా నాన్నగారు మా హస్బెండ్ ఇద్దరు కూడా చేస్తున్నారండి దీన్ని. మా నాన్నగారు ఏమో కొట్టేస్తున్నారు. మా హస్బెండ్ ఏమో దీన్ని కత్తిపీటతో కోసేసి పక్కన వేస్తున్నారండి. వేరే గిన్నెలోను మొత్తం మాంసాన్ని అంతటినీ కూడా ఇలాగే శుభ్రంగా కట్ చేసేసి కోసేసి అయితే ఇచ్చారండి. దీన్ని ఫస్ట్ అయితే మామూలుగా కడిగేశారు. మళ్ళీ కూడా ఇంకోసారి కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం నీట్గా అయితే కడుక్కోవాలండి. మాంసాన్ని కడిగేసుకున్న తర్వాత నేను దీన్ని కర్రీ చేద్దామని కర్రీ అయితే చేస్తున్నానండి. దీని ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. కొంచెం మాంసాన్ని అయితే కర్రీ చేస్తున్నానండి. ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ కర్రీని అయితే కుక్కర్లో చేయాలి కాబట్టి కుక్కర్లోనే వండుతున్నానండి. దీంట్లో ముందు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే వేసాను. కొంచెం తొందరగా ఫ్రై అవుతాయని పసుపు, ఉప్పు కూడా వేసానండి. ఉప్పు కూడా వేసాను, త్వరగా మగ్గుతుంది కాబట్టి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్ల దాకా వేసానండి. ఎందుకంటే మనకి నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి మాంసం కొంచెం మెత్తగా తొందరగా ఉడుకుతుందని. అది తర్వాత మనం మాంసాన్ని కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి మాంసం కూడా కొంచెం మగ్గేదాకా కూడా ఒక జస్ట్ 3 మినిట్స్ మనకి మాంసాన్ని బాగా మగ్గనిచ్చుకోవాలండి నూనెలోను. తర్వాత మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి కలిసేలాగా మనం కొంచెం సేపు ఉంచుకోవాలి. తర్వాత దీంట్లో నేను ఒక 3 స్పూన్లు అయితే కారం వేసానండి. మీరు కావాలితే ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్లు వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, జీలకర్ర పొడి కూడా వేసానండి. అదంతా కూడా చికెన్ కలిసేంత వరకు కలుపుకొని తర్వాత దీంట్లో నేను గ్లాసున్నర అయితే వేసానండి. వాటర్ సరిపోతుంది గ్లాసున్నర. తర్వాత దీన్ని మనం విజిల్స్ వేయించుకోవాలండి. నేనైతే ఒక 15 విజిల్స్ అయితే వేయించానండి. కొంచెం మెత్తగా ఉడుకుతుంది, మాంసం టేస్ట్ బాగుంటుందని. చూసారండి, కర్రీ అయితే మంచి గ్రేవీ తోటి చాలా బాగా వచ్చిందండి. మనకి లాస్ట్లో ఇంకా కొంచెం వాటర్ కింద ఉంటే మళ్ళీ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవడమే ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్